ఆ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డా ఆ జిల్లాలో మాత్రం గులాబీ పార్టీ పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ చాణక్యంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో చేరిపోయారు. 10 ఏళ్లు అంతా బాగానే ఉన్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. దాంతో ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోయారా? కారు నడిపే డ్రైవర్ లేకపోవడంతో క్యాడర్ మొత్తం బిత్తర చూపులు చూస్తున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారం చెలాయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ తమ పట్టు నిలుపుకుంది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఉద్యమ సమయం నుంచి నేటికి గులాబీ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. గతంలో జిల్లాలో పార్టీ పట్టు కోసం పార్టీ అగ్రనేతలంతా ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. దాంతో వ్యూహం మార్చిన కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. దాంతో ఇతర పార్టీల నేతలంతా కారు పార్టీలోకి క్యూ కట్టడంతో 10 ఏళ్లు బీఆర్ఎస్ ఎలాంటి టెన్షన్ లేకుండా పాలన సాగించింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ఖమ్మం జిల్లాను 2 జిల్లాలుగా విభజించింది. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటి కాగా పూర్వపు ఖమ్మం మరో జిల్లా. అయితే భద్రాద్రి జిల్లా భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయం నుంచి కూడా ఒకరిద్దరు నాయకులే కీలకంగా ఉన్నారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక భద్రాచలంలో కనీసం బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. కానీ 2018 ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. జిల్లాలో కేవలం ఒకే స్థానానికి బీఆర్ఎస్ పరిమితం కాగా భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి అడుగు దూరంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ అనూహ్య రీతిలో గులాబీ పార్టీ సత్తా చాటింది. ఇక భద్రాచలం నియోజకవర్గంలో 2 సార్లు పార్టీ ఓటమి చవి చూడడంతో అధిష్టానం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. దీంతో 2018లో పార్టీ తరపున ఓడిన అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు మరోసారి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దాంతో ఆయన కొద్దిపాటి మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈసారి కూడా బీఆర్ఎస్ జిల్లాల్లో ఒకే స్థానంలో బీఆర్ఎస్ గెలిచింది. అది భద్రాచలంలో. మంచి పట్టున్న స్థానాల్లో ఓడిన బీఆర్ఎస్ భద్రాచలంలో గెలవడంతో పార్టీ అధిష్టానం సైతం ఆశ్చర్యానికి లోనైంది. అయితే భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన తెల్లం వెంకట్రావు కొద్ది రోజులు మాత్రమే గులాబీ పార్టీలో కొనసాగారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమని తన రాజకీయ గురువు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. దాంతో బీఆర్ఎస్ పార్టీ 2 మార్లు విజయం ముందు బొక్క బోర్లా పడి మూడోసారి అదృష్టం కొద్దీ గెలుపొందింది. కానీ బీఆర్ఎస్ నేతలకు గెలిచిన ఆనందం ఎంతో కాలం నిలవనీయలేదు. ఆయన కాస్త కాంగ్రెస్ లో చేరిపోవడంతో ఆ పార్టీని భద్రాచలం నడిపించే నాయకుడు లేకుండా పోయారని అందరూ చెప్పుకుంటున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని నడిపించే నియోజకవర్గం స్థాయి లీడర్ లేక ప్రస్తుతం పుట్టెడు కష్టాలతో కూనరిల్లుతుందని ఆ పార్టీలో నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడంతో కింద స్థాయి క్యాడర్ సైతం పక్క పార్టీల వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద నా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భద్రాచలంకు కొత్త ఇన్ఛార్జీని నియమించాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది.